హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. కొన్ని మంచి మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాము. నేను సక్సెస్ఫుల్గా సంక్రాంతి వ్లాగ్ తీయలేదు. యాక్చువల్గా కొన్ని క్లిప్పింగ్స్ తీశాను, బట్ దాంతో అయితే కంప్లీట్గా వ్లాగ్ అవ్వదన్నమాట. బిగినర్ మిస్టేక్స్ అంతే. నేను కొన్ని కొన్ని రోజులు ఎలా అంటే అసలు నేను వ్లాగ్ చేద్దామని అనుకున్నది కూడా మర్చిపోయాను అనమాట. అలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ బిగినర్ మిస్టేక్స్. ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, కొంచెం అలవాటు చేసుకోవాలి. అలవాటు అయిపోద్దిలే అలాగా. ఆఫ్టర్ 10 days ఈరోజే నేను ఆఫీస్కి వచ్చా. మార్నింగ్ నుంచి చాలా చాలా మూడీగా ఉందన్నమాట. నాకు అసలు వర్క్ చేద్దామంటే చెయ్యి కదలట్లే. ఎలా ఉందంటే అసలు నిద్ర వస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సరే అని చెప్పి ఇప్పుడే కొంచెం బ్రేక్ దొరికింది, కొంచెం ఫ్రీ టైం దొరికింది అని చెప్పి అలా గ్రీన్ టీ తాగుదామని చెప్పి వచ్చి సరే ఏదైనా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం, కొంచెం మూడీగా ఉంది కదా అనుకున్నాం. ఆఫ్టర్ 10 days అక్కడ మొత్తం ఇంట్లో ఫుల్ హడావిడి, చుట్టూ జనాలు. సడన్గా ఇలా బెంగళూరు వచ్చేసరికి ఎలా ఉందంటే ఫుల్ డల్గా, ఏదో మూడీగా, ఎవరు లేరు అన్నట్టు చాలా అదొక మూడీగా ఉందన్నమాట నిన్న మా ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా. సో ఈరోజు నాకు మార్నింగ్ నుంచి కూడా అలానే ఉంది. సో ఎందుకు మనం వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పి సరే మనం ఏదో ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. జస్ట్ ఏదన్నా ఒక ర్యాండమ్ వీక్ వ్లాగింగ్ అట్లా ఏదన్నా చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా ఇప్పుడే. ఏంటంటే ఈ వీక్ ప్లాన్స్ ఏమున్నాయంటే పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, కానీ నేను ఒక పూజ అనుకున్నాను. యాక్చువల్లీ నేను 2024లో మనకి కొంచెం ఈ భక్తి, ఈ దేవుడి మీద నమ్మకం, ఈ బిలీఫ్ అనేవి కొంచెం ఎక్కువయ్యాయి అన్నమాట 2024లో. ఆ 24లో ఎక్కువైనప్పుడు నేను ఎవరినో చూసి ర్యాండమ్గా రామదేవుని పూజ అని చెప్పి విన్నాను. నాకు చాలా మంచిగా ఏదో కొత్తగా అనిపించింది, మంచిగా అనిపించి చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో నేను చేశాను. అప్పుడు నాకు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అప్పుడే నేను కొత్తగా జాబ్ జాయిన్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు అనుకున్న 2025 మాఘమాసంలో మా మమ్మీ అనుకున్నట్టుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పెళ్ళి అయిపోతే నేను మళ్ళీ 2026 మాఘమాసంలో మళ్ళీ నా పూజ చేస్తా అని. అలానే మా మమ్మీ మాత్రం చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసింది 2025లో ఎలా అయినా నా పెళ్ళి చేసేయాలి అని చెప్పి. అలానే 2025 మాఘమాసంలో నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు 2026 మాఘమాసంలో నేను ఇప్పుడు ఈ రామదేవుని పూజ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, మన మమ్మీ వాళ్ళు చేసి ఉంటారు, ఎవరో ఒక మనకి ఎక్కడో వీడియోస్ అయినా చూసుంటారు. అది 5 weeks చేస్తారన్నమాట పూజ. రాముడికి చేస్తారు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే చెయ్యండి. చాలా మంచి రిజల్ట్స్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. హలో, ఫస్ట్ టైం ఒక 8 hours ఎప్పుడవుతుందా అని చూస్తాం తెలుసా ఈరోజు. నేనేం తినలే మీకోసమే. గుడ్ మార్నింగ్ క్యూటీస్. ఇప్పుడు నేను రామదేవుని పూజ చేస్తున్నాను. దానికి ఒక ప్రసాదం చేస్తారు. యూజువల్గా అందరూ ఇదే ప్రసాదం చేస్తారు. గోధుమ రవ్వ, పంచదార, పాలు వేసి కలిపి ఉండల్లా చేసుకుంటారు. పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఇంకా వేరే ఏమన్నా కావాలంటే పెట్టుకుంటారు. ఇప్పుడు టైం 6:30 అయింది. నేను ఆల్రెడీ 9కి ఆఫీస్కి వెళ్ళాలి. ఓ పక్కన లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను రామదేవుని ప్రసాదం చేస్తున్నాను. అది మీకు ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నా. గోధుమ రవ్వ అంటే ఇది తెల్ల రవ్వ ఉంటుంది కదా, ఈ రవ్వ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ నేను అదే కప్పుతో 1/2 cup కాదు కానీ 3/4 cup షుగర్ తీసుకున్నా. ఇట్లా రెండు కలిపి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఎక్కువ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ మేము ఎక్కువ అంత స్వీట్ తినము. సో అందుకే తక్కువ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మేము మొత్తం 5 ఉండలు చేసుకుంటారు, కానీ మేము అంత స్వీట్ తినాం కాబట్టి నేను చిన్నవే చేస్తున్నాను. వేస్ట్ చేయడం ఎందుకు, దేవుడి ప్రసాదం అని చెప్పి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆవు పాలు ఉంటాయి కదా,
ఆవు పాలు తీసుకొని నేను దీనిలో పెట్టి చూపిస్తా. కొంచెమే పోసుకోండి, సరిపోతాయి ఆవు పాలు. అప్పటికే మరి ఎక్కువ పోసినా పలుచగా అయిపోద్ది. ఇంకా ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకుంటారు. ఇష్టం మీకు ఇంకా పెద్దవి కావాలంటే చేసుకోండి. మేము ఎక్కువ తినము స్వీట్, అండ్ ప్రసాదం కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను చిన్నగా చేస్తున్నాను అంతే. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణ ప్రాణ తత్పరాయ నమః, ఓం వాలి ప్రమదనాయ నమః, ఓం వాగ్మిన్యే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమార్కాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధారాయ నమః, ఓం సదా హనుమద శ్రితాయ నమః, ఓం కోసలేశాయ నమః, ఓం కరధ్వసినే నమః. ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవును రథమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభము కలుగుటకు గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవును కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్టదంపతులతో తొలితోగుతున్నాడట. ఇది రామదేవుని కథా మహత్యం. ఇది 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునికి, ముత్తైదువునకు, బ్రాహ్మణుకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలెనని చెప్పి వెళ్ళిపోయాను. తిరిగి shooting this vlog after 3 days. Today is Sunday and today is Radha Saptami. మా అత్తయ్య రథసప్తమి పూజ ఎలా చేయాలో నాకు మొత్తం నేను నైట్ కాల్లో చెప్పారన్నమాట. నేను చేస్తున్నాను. ఇది పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ రథసప్తమి. అందుకే నేను ఇలాంటి పూజలప్పుడు గట్రా ఎక్కువ ఇల్లుని మిస్ అవుతాను. అది ఇంటి దగ్గర ఉన్నాం అనుకో అత్తయ్యతో కలిసి చేసుకోవచ్చు, అన్నీ చూడడానికి ఉంటుంది. ఇక్కడ అనుకోండి మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి కొంచెం డౌట్ ఉంటుంది. ఏమైంది తెలుసా, మా మమ్మీ రథసప్తమి పూజ ఉంటుందని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడే చెప్పింది. అప్పుడు నన్ను ఓ భోగి పిడక తీసుకెళ్ళు, ఆవు పిడక తీసుకెళ్ళు, చిక్కుడాకులు కూడా పెట్టేసి ఇస్తాను, అన్నీ తీసుకెళ్ళు, మళ్ళీ నీకు అక్కడ దొరుకుతాయో లేదో అని చెప్పి అంది. సక్సెస్ఫుల్గా నేను అవన్నీ మర్చిపోయి వచ్చేసాను ఇంట్లో. అవన్నీ అసలు నాకు ఏమైనా పెట్టుకోవాలి అని చెప్పి గుర్తులేదు లాస్ట్ మినిట్లో. నిన్న రాత్రి కాదు, నిన్న ఈవినింగ్ మేము మొత్తం ఇక్కడ అంతా డైలీ కనిపిస్తాడు మాకు. ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆ రేగిపండ్లు బండాడు. నిన్న మాత్రం కనిపించలేదు. అది మేము నిన్న రేగుపండ్ల బండి కోసం ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ తిరిగాం బండి వేసుకొని. అలా 1/2 అవర్ సెర్చ్ చేస్తే దొరికాయి. ఆ తర్వాత చిక్కుడాకులు, సరే ఇంక చిక్కుడాకులు లేకపోతే ఏ తమలపాకులో ఏదో ఒక, లేకపోతే అరిటాకులోనే పెట్టేసుకుందాంలే అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే నిన్న మేము వస్తున్నప్పుడు దారిలో అక్కడ మాకు ఒకళ్ళది చిన్నగా పాదులా కనిపించింది. సరే అని చెప్పి వెళ్ళి ఆగి చూస్తే అది చిక్కుడాకు పాదు అనమాట. సో మేము అక్కడ వాళ్ళని అడిగి చిక్కుడాకులు కూడా తెచ్చుకున్నాం. ఇక్కడైతే అంత కష్టపడాలి, అదే ఊర్లో అయితే అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అన్నీ మనకి చుట్టుపక్కలనే దొరికేస్తాయి కదా. అందుకే కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు ఇంటి దగ్గర ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. అది ఇప్పుడు అనుకోండి ఇంటి దగ్గర అనుకో అత్తయ్య నేను కలిసి చేసుకోవచ్చు. పాలు పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేశాను. ఆ పాలు పొంగాలి. పాలు పొంగిన తర్వాత ఆల్రెడీ బియ్యం కూడా, ఈరోజు బియ్యం కడగరు కదా, నెయ్యి వేసుకొని కలుపుకుంటారు కదా, బియ్యం కూడా అలా నెయ్యి వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాను అనమాట. ఆ పాలు వన్స్ పొంగిన తర్వాత ఇప్పుడు మనం ఈ బియ్యం వేసి పరవన్నం చేయాలి.
ఇప్పుడు మనం పొయ్యి మీద పరమాన్నం పెట్టేసాం కదా! అది అవ్వడానికి కొంచెం టైం పడుతది. మెయిన్‌వైన్ మనం రథసప్తమికి 7 చిక్కుడుకాయలతో రథం చేసుకుంటారు కదా! అది చేసుకుందాము. నేను ఈ చిక్కుడుకాయలు కూడా మాకెక్కడైనా సూపర్ మార్కెట్‌లో దొరకకపోతే నిన్న మేము ఆకులు తీసుకున్నాం అన్నాం కదా! వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్నామనమాట. అండ్ చాలామంది ఇది కొత్త చీపురుపులతో చేసుకుంటారు. ఇక్కడ మనకంత స్కోప్ లేదు కాబట్టి నేను కొంచెం టూత్ పిక్స్ యూజ్ చేస్తున్నాను. ఇది 7 చిక్కుడుకాయలతో రథం. ఐ సమ్‌వాట్ మేనేజ్డ్ టు డూ ఇట్. ఓకే. బానే వచ్చింది. నేను ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూసి చేశాను. నేను ఎప్పుడు చేయలేదు. దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్. బానే వచ్చింది. వావ్! ఏంటమ్మా పంచ కట్టారు. హ్యాపీ రాజసప్తమి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇలా చక్కగా ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము మా ఫస్ట్ రథసప్తమి పూజ కంప్లీట్ చేసుకున్నాము. నేనిప్పుడు రామదేవుని పూజ కూడా చేసుకోవాలి. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదా! నేనది థర్స్‌డే స్టార్ట్ చేశాను. అది 5 థర్స్‌డేస్ అండ్ 5 సండేస్ ఆ పూజ చేస్తారు రామదేవుని పూజ. నేనిప్పుడు అది చేయాలి. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చూపించా కాబట్టి నేను మళ్ళీ చూపించాలని చెప్పి ఇప్పుడు అనుకోవట్లేదు. మీరందరూ మీ రథసప్తమి పూజ ఎలా చేసుకున్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.